కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం పార్పక కోడూరు పి చామవరం ఎస్ అగ్రహారం గ్రామాల పేదల దళితులు సాగు చేసుకుంటున్న తప్పుడు ఆర్డర్తో డిప్యూటీ తహసీల్దార్ ఎస్ఐ దళితులు భయపెట్టి వలస భూములకు అప్పచెప్పారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, మానుకొండ లచ్చబాబు, కె జనార్దన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా దళితులు ఈ భూములు సాగు చేసుకుంటున్నారని, సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే కొబ్బరి పంటను భూస్వామి మెర్ల సత్యనారాయణ చౌదరికి అప్పగించారని అన్నారు. తక్షణమే దళిత రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత పేదలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పారుపాక, కోడూరు, ఎస్ అగ్రహారం, పల్లపు చామవరం గ్రామాలకు సంబంధించినటువంటి పేదలు, అన్ని కులాలకు సంబంధించినటువంటి పేదలు సర్వే నెంబర్ 274/1లో ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటూ ఆ భూముల్లో అనేక జీవనం సాగిస్తూ ఉన్నారు. దానిపై వచ్చే పంటలతో జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ భూముల్ని, ఆ పేదలు దళితులకు సంబంధించినటువంటి భూముల్ని కబ్జా చేయటానికి కరప మండలం వేలంగికి సంబంధించినటువంటి మెరల సత్యనారాయణ అనే వలస భూస్వామి ఆయన దళితుల మీద, పేదల మీద తప్పుడు కేసులు పెట్టి ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి మండల తహసీల్దార్ గారు వాళ్ళందరూ కూడా ఆ మెరల సత్యనారాయణ చౌదరికి, ఆ వలస భూస్వామికి అనుకూలంగా తప్పుడు రికార్డులు సృష్టించి ఆ భూమిని కబ్జా చేయడానికి వాళ్ళ ప్రయత్నం కూడా దాంట్లో ఉంది. పేదలు సాగు చేసుకునే భూములకి సాగు హక్కులు కల్పించాలని చెప్పేసి మొత్తం ఎన్నో ఏళ్ళ నుండి ఆ దళితులంతా కూడా అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ వాళ్ళకి ఎటువంటి హక్కులు కల్పించకుండా ఈ వలస భూస్వామికి అనేక రకాలైనటువంటి తప్పుడు రికార్డులతో అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఆ వలస భూస్వామి మొత్తం దగ్గర 5 కోర్టులకు వెళ్ళటం అనేది జరిగింది. ఒకటి ఆర్పీ నంబర్ 454/63 సెటిల్మెంట్ ఆఫీసు విశాఖపట్నం, ఇంకొకటి సెటిల్మెంట్ ఆఫీస్ అనకాపల్లి, తర్వాత డబ్ల్యూపీ నంబర్ 65/5/68 ఏపీ హైకోర్టు హైదరాబాదు, ఆర్పీ నంబర్ 37/74 డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఏపీ హైదరాబాదు, డబ్ల్యూపీ నంబర్ 15/67/72/97 ఏపీ హైకోర్టు. ఈ కోర్టులన్నీ కూడా ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి, ఈ భూమి నీకు చెల్లదని చెప్పేసి తీర్పులు చెప్పినప్పటికీ రెవెన్యూ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు ఆ భూస్వామి పక్షాన మాత్రమే ఉండటమనేది జరిగింది. ఇటీవల కాలంలో ఒక తప్పుడు తీర్పు ఈ భూమిపై తీసుకొచ్చి హైకోర్టు లీగల్ సెల్ నుండి ఒక ఆర్డర్ కాపీ తీసుకొచ్చి ఆ ఆర్డర్ కాపీలో దళితులు పేదలు చేసుకునే సాగు భూమి నంబరు, సర్వే నంబరు 274 సర్వే నంబర్ లేకుండా తప్పుడు సర్వే నంబర్లతో ఒక ఆర్డర్ కాపీ తీసుకొచ్చాడు. ఈ ఆర్డర్ కాపీలో పేదలు చేసుకునే సర్వే నెంబర్ ఎక్కడా లేదు. కానీ ఈరోజు సుమారు 10 లక్షలు విలువ చేసే, 10 లక్షల రూపాయలు విలువ చేసే కొబ్బరి పంటని ఆ వలస భూస్వామికి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఐ ఇద్దరు కూడా వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆ పంటనంతా భూస్వామికి అప్పచెప్పడం అనేది జరిగింది. తక్షణమే డిప్యూటీ తహసీల్దార్ని, ఎస్ఐని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.